నడి వేసవిలో డ్రాగన్ ఫ్రూట్ నుంచి దిగుబడి తీస్తున్న ఒక రైతుతో మనం ఉన్నాం. ఆయనకున్న 4.5 ఎకరాల విస్తీర్ణంలో 3 రకాల డ్రాగన్ ఫ్రూట్ని సాగు చేస్తున్నారు. ఇంత ఎండాకాలంలో దాదాపు 40 పైన టెంపరేచర్ ఉన్న టైంలో ఎలాంటి షేడ్ నెట్ లేకుండా డ్రాగన్ ఫ్రూట్ దిగుబడి ఎలా తీయగలుగుతున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ తోట సాగులో ఉంది, ఏటా ఎంత దిగుబడి వస్తుంది, ఆయన సాగు విధానాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఈస్ట్ గోదావరి జిల్లా మండపేట మండలం కేశవరం గ్రామంలో ఉన్నాం. ఆ డ్రాగన్ ఫ్రూట్ని సాగు చేస్తున్న రైతు బొజ్జ రవికుమార్ గారు. రవికుమార్ గారిని అడిగి డ్రాగన్ ఫ్రూట్ సాగుకు సంబంధించి ఆయన ఇంత దిగుబడి తీయడానికి చేసిన కృషి గురించి మరిన్ని వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. నమస్తే రవి. నమస్తే అండి. ఓకే, సో అంటే మంచి మిడ్ సమ్మర్ ఇది. అవునండి. ఇప్పుడు మొత్తం షర్ట్ అంతా తడిచిపోయింది, కనిపిస్తుంది, విపరీతంగా ఉక్కపోతుంది ఇక్కడ. అవును. ఈ టైంలో మీ తోటలో మంచి క్రాప్ కనిపిస్తుంది. సో ఇంతకు ముందే మీ వాళ్ళు కొంత హార్వెస్టింగ్ కూడా చేశారు. సో మీ ఫార్మింగ్ గురించి, ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ గురించి ఏం చెప్తారు మీరు? అందరికీ నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ యాక్చువల్ క్రాంతి గారు కూడా మా తోటకు వచ్చినందుకు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు రాజమండ్రి మన అందరికీ తెలుసు, ఈ సమ్మర్లో ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ ఇయర్ 49.5 వచ్చింది, ఇప్పుడు 44 దాకా 42, 43 ఉంది. నెక్స్ట్ 1 వీక్ చాలా ఎక్కువ ఉందని చెప్తున్నారండి. కానీ మాకు ఏంటంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే సన్ బర్న్ మేజర్ ప్రాబ్లం. అంటే ఎల్లోయిష్ వస్తుంది. ఎల్లోయిష్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దాని మీద మళ్ళీ ఒక వాటర్ ఎక్కువైపోయి అది ఒక రకంగా ఏంటంటే మొత్తం పైన ఉన్న కాండం అంతా పోతుందండి. అది పోతే మళ్ళీ అది రావడానికి మినిమం 3 months పడుతుంది. ఈలోగా నెక్స్ట్ 3 months క్రాప్ కూడా మనం లాస్ట్ అవుతాం. సో దానికోసం ఏంటంటే రకరకాలుగా, ఒకటి ఏంటంటే షేడ్ నెట్ వేస్తారు. షేడ్ నెట్ కాస్ట్లీ అఫేర్. తర్వాత కొంతమంది పచ్చి రొట్టె వేస్తారు, కొంతమంది జీలుగా, తర్వాత అవన్నీ చెట్లు వేస్తారండి. అవి కూడా ఏంటంటే ఈ బెడ్కి ఇటుపక్క అటుపక్క వేస్తారు. అవి వేయటం వల్ల ఏంటంటే పురుగు పుట్ర ఇవన్నీ వస్తాయి. ఇది ఏంటంటే సహజంగా చాలా మందికి డ్రాగన్ ఏంటంటే ఒక అపోహ, ఇది అసలు లో మెయింటెనెన్స్, ఇది ఎడారి మొక్క, ఇలా వచ్చేస్తా అయ్యే చెప్తారు. అదంతా అబద్ధం అండి, కాదు. ఇది ఏంటంటే చాలా వెరీ హై, అంటే మెయిన్ ఎస్పెషల్లీ ఇది అల్ట్రా హై డెన్సిటీ. సో ఆల్మోస్ట్ ఎకరానికి 6,000 మొక్కలు వేసాం. 6,000 మొక్కలు వేసాం. చాలా దగ్గర పెట్టాం. అయితే ఏంటంటే మా దగ్గర 3 డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఒకటి తైవాన్ జంబో, రెండోది అమెరికన్ బ్యూటీ. అమెరికన్ బ్యూటీ చాలా బాగుంటుంది టేస్ట్, కానీ ప్రాబ్లం ఏంటంటే కొంచెం కాయ సైజ్ చిన్నది వస్తుంది, కొంచెం సెన్సిటివ్ యాక్చువల్ గా. థర్డ్ది ఇది తైవాన్ పింక్ అండి. తైవాన్ పింక్ అండ్ అమెరికన్ బ్యూటీ. తైవాన్ పింక్ అన్నిటికన్నా బెస్ట్ అండి. మేము చూస్తున్న అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మంచి సైజు ప్లస్ బాగుంటుంది. కానీ తైవాన్ పింక్ లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫంగస్ ఒకటి, తర్వాత ఈ సన్ కి కూడా కొంచెం రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. మాకు ఏంటంటే అమెరికన్ బ్యూటీ ఇంకా కొంచెం తక్కువ, కానీ తైవాన్ జంబోతో పోలిస్తే ఇది కొంచెం సెన్సిటివ్. మాకు ఇయర్ ఏంటంటే యాక్చువల్ గా ఫస్ట్ మేము చైనా క్లేతో స్టార్ట్ చేసాం. ఎందుకంటే షేడ్ నెట్ లేదు, ప్లస్ మేము పచ్చి రొట్టె వేయలేదు, ప్లస్ మనకి జీలుగా అవి కూడా వేయలేదు. సో చైనా క్లే లాస్ట్ ఇయర్ బాగానే పనిచేసింది. ఓకే, కానీ చైనా క్లేతో ప్రాబ్లం ఏంటంటే కొంతమంది చెప్పేటప్పుడు లాస్ట్ టైం మాకు క్రాప్ తక్కువ వచ్చిందండి. చైనా క్లే కొట్టడం వల్ల మనకి ఫ్రూటింగ్ కానీ ఈ సీజన్ లో, సమ్మర్ సీజన్ లో ఎస్పెషల్లీ మేము తక్కువ ఈల్డ్ తీసాం. కానీ ఇయర్ యాక్చువల్ గా నాకు ఆల్మోస్ట్ లైక్ 1 month బ్యాక్ ఫస్ట్ మీ ఇంటర్వ్యూ చూసాను క్రాంతి గారితో. సో చూడగానే చాలా ఒక మా మెంటాలిటీ కూడా చాలా అగ్రెసివ్ గా ఇవన్నీ ఉండి నాకు కూడా రైతుల గురించి మాట్లాడేటప్పుడు కొంచెము చాలా అగ్రెషన్ వస్తుంది. సో మాకు కూడా చాలా అన్నోన్స్ ఉన్నాయి, అవి కనెక్ట్ అయ్యామండి. కనెక్ట్ అయిన తర్వాత సో ఐ హావ్ స్టార్టెడ్ ట్రావెలింగ్ విత్ క్రాంతి గారు. ఆయన ఏదో కోర్స్ జాయిన్ అమ్మన్నారు, 2,500 అంటే నథింగ్ అనిపించింది. సో ఫస్ట్ బిఫోర్ దట్ ఓసీఎఫ్ లో జాయిన్ అయినా. బిఫోర్ దట్ అయితే ఆయనతో ఆల్మోస్ట్ ఒక 1/2 hour మాట్లాడానండి. మాట్లాడి జాయిన్ కన్నా ముందు అంటే నేను దీంతో పాటు ఒక 30 acres క్యాజరీన్ రైల్వే కోడూరులో కూడా చేస్తున్నానండి. అది నా ఓన్ ఫామ్. అక్కడ అది స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఈ డ్రాగన్ అక్కడ పెడదాము, చాలా హై లెవెల్ లో చేద్దాం అనుకున్నాం, కానీ నాకు కాన్ఫిడెన్స్ రాలేదు. సో అందుకని అక్కడ ఏంటంటే లో మెయింటెనెన్స్, సో సరుగుడు స్టార్ట్ చేశాను. అది అక్కడ బానే ఉంది. సో అది కూడా నాకు క్రాంతి గారు కొన్ని ఐడియాస్, ఇన్పుట్స్ ఇచ్చారు. దాని వల్ల అది కూడా బాగా క్రాప్ వస్తా అంటున్నారు. సో ప్రస్తుతానికి అయితే ఈ రోజు హార్వెస్ట్ చేసాం, మేజర్ హార్వెస్ట్.
ఒక హాఫ్ టన్ దాకా వచ్చిందండి ఈ రోజు. మొన్న అంతా ఒక 100 kg. అంటే ఇది ఎంత ఏజ్ ఎంత ఈ తోటది మనది? 3 years అండి. ఇది 3 years నుంచి మీ ప్రాక్టీస్ ఏంది? మా ప్రాక్టీస్ యాక్చువల్ గా ఫస్ట్ ఇయర్ అయితే 100% రసాయనం అండి, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే మేము ఫంగిసైడ్ అన్ని, తర్వాత ఈ లద్ది పురుగు చాలా ఇంపాక్ట్ చేసేసింది, ఈ గడ్డి కూడా అప్పుడు వీడ్ మ్యాట్ లేదు, ఇవన్నిటికి 100% కెమికల్ 100% కెమికల్. సో సెకండ్ ఇయర్ ఏమైందంటే కొంచెం ఆర్గానిక్ స్లోగా, అంటే ఈ జీవామృతాలు, తర్వాత ఓడబ్ల్యూడిసి, వ్యామ్, వీటితో పాటు ఈపీబీ అని ఒక స్లర్రీ, రవి అని చెప్పి తెలుగు యువ రైతు, ఆయన దగ్గర కొన్ని తీసుకుని ఆ స్లర్రీ వాటర్ మొదలు పెట్టిన దగ్గర నుంచి మాకు కొంచెం బాగా చేంజ్ కనిపించిందండి. ఎస్పెషల్లీ వడికన్సే ఫంగస్ తగ్గింది కొంచెం, అంతా బాగా అది సెకండ్ ఇయర్ లో. సో థర్డ్ ఇయర్ కి వచ్చేటికి ఇప్పుడు ఇది థర్డ్ ఇయర్ అండి, ఈ థర్డ్ ఇయర్ క్రాప్ తీస్తాను అన్నమాట యాక్చువల్ గా. సో ఇప్పుడు థర్డ్ ఇయర్ ఏంటంటే మా ప్రసాద్ కూడా యాక్చువల్ గా చెప్పాలంటే ప్రసాద్ క్రెడిట్ అంతా మా ప్రసాద్ అండి, ఇక్కడ వర్క్ చేస్తాడండి మా తోటలో. నాకన్నా ఎక్కువ కష్టపడి చాలా చేస్తాడు. సో మొత్తం ఫామ్ రోబో అంతా కూడా నేర్చేసుకున్నాడు మొత్తం, చాలా కష్టపడతాడు అండి. సో నాకు ప్రతిరోజు కూడా ఇన్పుట్స్ ఇస్తాడు. మార్నింగ్ రాగానే తోట అంతా తిరుగుతాడు, ఫొటోస్ పంపిస్తాడు, సార్ ఈ ప్రాబ్లం వచ్చింది ఇది అని చెప్తాడు. సో నేను ఏం చెప్పినా అన్ని మనకి వెంచూరీ ఇవన్నీ సెటప్ చేసామండి, అన్ని చేస్తాడండి. సో మనకు ఫస్ట్ ఇయర్ కెమికల్ వేయరు, సెకండ్ ఇయర్ లో సెమీకి వచ్చారు, థర్డ్ ఇయర్ లో కూడా సెమీలో ఉన్నారు. థర్డ్ ఇయర్ లో కూడా సెమీలో ఉన్నాం. ఇప్పుడు సెమీలో ఆర్గానిక్ లో ఏమేమి వాడతారు మీరు? ఆర్గానిక్ లో అంటే ఓడబ్ల్యూడిసి, తర్వాత ఈపీబీ బ్యాక్టీరియా, అదే మన అది స్లరీ వాడుతున్నాం అండి, గాను చెక్కలు ఇవన్నీ వేసి ఒక స్లరీ తయారు చేసి వాడుతున్నాం. తర్వాత ఏంటంటే ఇంకా అప్పుడప్పుడు ఈ చికెన్ లిటర్ టీ అని, చికెన్ పూటీ అని, అవి కొన్ని వాడామండి. కానీ అవన్నీ చెప్పాలంటే జస్ట్ యావరేజ్ అండి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇందులో మన ఫంగిసైడ్స్, మీరు సాఫ్ కానీ, లేకపోతే అమిస్టోటాప్ కానీ, లేకపోతే మీరు రోకో కానీ, ఇవన్నీ ఫంగిసైడ్స్ వాడతాం. ఒక్కోసారి పెస్టిసైడ్స్ కూడా కొంచెం ఎక్కువ కొట్టవలసి వచ్చిందండి, ఎందుకంటే ఇది. తర్వాత నాకు మేజర్ గా లాస్ట్ ఇయర్ నాకు మేజర్ ప్రాబ్లం ఆంథ్రనోస్ అండి. నాకే కాదు మొత్తం చాలా మంది డ్రాగన్ కి, నాకు చాలా మంది గ్రూప్ లో ఉంటాము. సో అదేమవుతుంది అంటే మీకు కాయ వర్షం పడిన తర్వాత, అంటే మంచి వేడొచ్చి వర్షం పడగానే ఏమవుతుందంటే మీకు కాయ దగ్గర మీకు మచ్చ వచ్చేస్తాను. మీరు హార్వెస్ట్ చేసేటోడికి మీకు ఆ కాయ మచ్చ అది మార్కెట్ లో వాల్యూ ఉంటుంది, డౌన్ అయి ఉంటుంది. దానికోసం మేము రకరకాల ప్రయోగాలు చేసామండి, రకరకాల విన్యాసాలు చేసాం, కానీ ఏం తగ్గల, ఏం కాల. సో ఆటోమేటిక్ గా మళ్ళీ మీకు కొంచెం జూలై ఆగస్ట్ వస్తే తగ్గిపోయిందండి. అంటే ఎప్పుడైతే హ్యూమిడిటీ ఫ్యాక్టర్ ఉంటుందో అప్పుడు మేము ఇది నోటీస్ చేసాం. సో ఇప్పుడు కాంతి గారు ఏం చెప్తున్నారంటే అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అని చెప్తున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫంగస్ కూడా మేము మొన్న ఫొటోస్ పంపించినప్పుడు చూసారు. అంటే మీరు 1 month బ్యాక్ వరకు కూడా మీ ఓల్డ్ ప్రాక్టీస్ లో 1 month తర్వాత ఓసిఎఫ్ ప్రాక్టీస్ లో కరెక్ట్. సో ఏం డిఫరెన్స్ గమనించారు అంటే ఫస్ట్ యాక్చువల్ గా ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది ఏంటంటే సిజిపి ఇచ్చారు, కార్బన్ గ్రోత్ ప్రమోటర్. తర్వాత నాకు ఏజీపీ ఇవ్వలేదు, నాకు సన్బర్న్ ఉందని చెప్తే నాకు ఏం చేశారంటే ఆ జిఎల్టీ అని ఏదో ఒక ఆయన స్పెషలైజ్ ఫార్ములా, ఈవెన్ నేను అడిగాను అసలు ఏంటని చెప్పి, బట్ ఫార్ములాస్ పెట్టమని అన్నారు, బెటర్ అన్నారు కాబట్టి అది పెట్టాను. మనకు తీసుకొచ్చుకున్న ప్రోడక్ట్ ఉపయోగపడిందా లేదా అంటే నేనేంటంటే నేనైతే అథెంటికేటెడ్ ఉంటేనే కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వను. సో నాకేంటంటే ఫార్మర్స్ అంటే చాలా రెస్పెక్ట్. చాలా మంది మేము చాలా సార్లు మోసపోయాం, ఇది పని చేస్తుంది అది పని చేస్తుంది, చాలా ట్రయల్ చేసి మా లైఫ్ అంతా ట్రయల్ అండ్ ఎర్రర్ అయిపోతుంది. అందుకని ఏంటంటే నేను కూడా చాలా ఫర్మ్ గా, చాలా జాగ్రత్తగా, ఇప్పుడు లక్కీగా మాకు కోపైలట్, చాట్ జీపీటీ ఇవన్నీ రావటం వల్ల చాలా ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే సార్ నాకు ఇది వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయిందండి. అంటే ఇప్పటి వరకు మేము ఈ డికేసి ప్రొడక్ట్స్ వాడాం, కానీ ఎలా వాడాలి, ఏ టైంలో వాడాలి, ఎందుకు వాడాలి చాలా క్లారిటీ ఇచ్చారు. తర్వాత స్పిన్ ప్రోగ్రామ్ లో కూడా అసలు సీడ్ దగ్గర నుంచి మొదలుకొని పెస్ట్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ అండ్ న్యూట్రియంట్, సో ఇవన్నీ ఎలా యూజ్ చేయాలి అంటే మాకు కొన్ని డాట్స్ మిగిలిపోయాయి. నాకు ఇవన్నీ తెలుసుకున్నాం, కానీ మాకు ఎవరో ఎగ్జాంపుల్ చెప్పినట్టు దాని లైన్ కలిపాం. ఇప్పుడు వరకు అభిమన్యులు మీ పద్మవ్యూహంలో వెళ్ళడం వరకు తెలుసు, కానీ రావడం రాలేదు. ఇప్పుడు మాకు కొంచెం ఏంటంటే బయటకు రావడం కూడా జరిగిపోయింది. ఇంకోటి ఏంటంటే బాగా నచ్చింది ఏంటంటే అండి, ఇప్పుడు మనం ఆర్గానిక్ అన్నాం అని చెప్పేసి ఇంకా మొక్క చచ్చిపోతున్నా కూడా మనం ఇంకా జీవామృతాలు ఇవే కాకుండా ఆయన ఏంటంటే విత్ ఇన్ ఆర్గానిక్ నార్మ్స్ లో ఉండే కొన్ని కెమికల్స్ కూడా మనకి లెవరేజ్ చేసుకోవచ్చు. అది ఎగ్జాక్ట్లీ ప్రమాద రహిత రసాయనాలు. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే అమిస్టర్, అది చాలా మందికి తెలియదు. అది ఏంటంటే అమిస్టర్ కూడా విత్ ఇన్ ఆర్గనైజేషన్ నార్మ్స్ లో ఉందంటున్నారు, కానీ ఆయన్ని క్రాంతి గారు అడ్రస్ చేస్తారు. సో మాకేంటంటే బేసికల్ గా క్లాసెస్ మట్టికి ఒక 4-5 క్లాసెస్ చెప్పారు, ఎక్సలెంట్ క్లాసెస్ అండి. అవన్నీ ప్రతి దానికి కూడా మేము చాలా క్వశ్చన్స్ అడిగాం, అన్నిటికీ కూడా మ్యాపింగ్ చేసి ఫైనల్ గా మాకు ఒక ఫ్లవర్ బొకే ఇచ్చారు. అన్ని మాకు ఇప్పుడు దాకా ఒకడో ఫ్లవర్ ఇక్కడో ఫ్లవర్ ఇలా ఉన్నది. సో హీ హాస్ గివెన్ ద కంప్లీట్ ఓవరిస్టిక్ నాలెడ్జ్ ఇచ్చారు. అది చాలా ఇంట్రెస్టింగ్ అండి. ప్లస్ చాలా పేషెన్స్, చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతారు. బట్ నా వర్క్
వరకు అయితే మట్టుకి నాకు బాగా నచ్చింది ఏంటంటే కార్బన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మేము కార్బన్ కోసమే ఈ పచ్చి రొట్టెలు, ఈ మామూలు మెన్యూర్స్, దానికోసం లేబర్ కి బోల్డ్ కాస్ట్ అండి. కార్బన్ కోసమే కదా ఇవన్నీ చాలా సింపుల్ గా చెప్తారు సార్. 4 acres మేము ప్రసాద్ కి మాకు తెలుసు ఎంత కష్టపడతామో. ఇప్పుడు ఒక మెన్యూర్ వేయాలంటే మాకు మినిమం 1 lakh లేబర్ కి అయిపోతుంది. అంటే అంతకుముందు ఫార్మ్ రోబో రాకముందు, ఫార్మ్ రోబో వచ్చాక చాలా వరకు సింప్లిఫై అయింది. బట్ స్టిల్ మీరు బై చేసి దాన్ని తీసుకొచ్చి నీళ్ళలో పెట్టి దానిలో మళ్ళీ ఆ రిస్క్ మళ్ళీ దానిలో సూక్ష్మజీవులు ఇవన్నీ పెట్టి ఇప్పుడు అసలు అది కూడా వాడక్కర్లేదు అంటున్నారు. అంటే కార్బన్ కోసం అయితే అది అక్కర్లేదు అంటున్నారు. సో ఇప్పుడు కార్బన్ గ్రోత్ ప్రమోటర్ వచ్చింది, అది వాడాను. దానికన్నా ముందు ఏంటంటే అసలు ఫస్ట్ మాకు నమ్మకం రావడం కోసం అని చెప్పి అసలు ఈ రైట్ నౌ ఇష్యూ ఏంటంటే ఈ సన్ బర్న్ ఇష్యూ మనకి బాగా ఎల్లో ఇష్యూ అయిపోతుంది. సో నేను అది చెప్పాను, ఫొటోస్ పంపించాను. నాకు ఇమ్మీడియట్ గా నన్ను ఒక వారం 10 రోజులు వెయిట్ చేయించారు. నేను అడిగి ఇవ్వండి, నాకేం చెప్పేవారు కాదు, వస్తాను ఇవ్వరు, ఏంటి పంపుతారా లేదా అది ఇది అనుకున్నాను. బట్ ఒక 1 fine day నాకు కాల్ వచ్చింది, బాగా వచ్చింది. రాగానే అందులో పీటీ పౌడర్ ఒకటి, తర్వాత ఒక కెమికల్, ఒక ఒక లిక్విడ్ వచ్చింది. ఆ లిక్విడ్ ఈ 2 వేసి మీరు ఇమ్మీడియట్ గా స్ప్రే చేసామని చెప్పారు. స్ప్రే చేసాము, డ్రిప్ ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత 3 days తర్వాత చెప్పమన్నారు. 3 days తర్వాత మా ప్రసాద్ తోటలోకి వచ్చి, సార్ అసలు ఎల్లోగా ఉందల్లా గ్రీన్ మారింది అన్నాడు. క్లియర్ గా చెప్పావు అంటే ముందు ఫోటోలు కూడా తీయించానండి. చేస్తే మారింది సార్ అన్నాడు. అది అంత తొందరగా ఎలా మారిందంటే సరే మళ్ళీ 5th day కూడా వెయిట్ చేద్దాం. 5th day ఇంకోసారి ఇమ్మన్నారు. 5th day ఇచ్చాం. 5th day ఇచ్చిన తర్వాత మళ్ళీ 7th day చూసాం. 7th day చూసినోడికి చాలా వరకు కవర్ అయిందండి. ఎస్పెషల్లీ ఇది బాగా సెన్సిటివ్, ఇది బాగా రికవర్ అయింది. అంటే మా ప్రసాద్ అయితే కరెక్ట్ గా చెప్తాడు, మీరు మాట్లాడుతారు కానీ. సో ఎందుకంటే అతను క్లియర్ ఎవిడెన్స్. సో నేను కూడా ఫస్ట్ కొంచెం డౌట్ఫుల్. మీరు ఎందుకంటే ఇది ఒకటే ట్రై చేసాం, ఆ తర్వాత 2 ఎకరాలకి స్టార్ట్ చేసాం. అది కూడా బాగానే సక్సెస్ అయింది. తర్వాత ఇప్పుడు మాకు మెయిన్ నచ్చింది ఏంటంటే నాట్కే అని ఇంకోటి పంపించారు, అది పొటాష్. అది ఇప్పుడు ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే సమ్మర్ ఉన్నప్పుడు అందరికి మిత్ ఏంటంటే వాటర్ అసలు ఇవ్వకూడదు. కొంతమంది అయితే ఒక 1 week వాటర్ ఇవ్వరండి. ఎందుకు ఇవ్వరు? వాటర్ ఇస్తే ఇది మళ్ళీ అది అబ్జర్వ్ చేస్తుంది, దానివల్ల సన్ బర్న్ ఎక్కువ వస్తుంది. కానీ యాక్చువల్గా ప్రాక్టీస్ ఏంటంటే ఎవ్రీ 2 days వాటర్ ఇవ్వాలి. దాంతో పాటు మన ఫెర్టిలైజర్ కూడా పంపిస్తే మనకి యాక్చువల్ గా ఫ్రూటింగ్ కానీ ఈ ఫ్లవరింగ్ కానీ బాగా వస్తుంది. యాక్చువల్గా మేము లాస్ట్ టైం ఏం చేసాం, దీన్ని ఎండగట్టేసేవాళ్ళం, 1 week ఇచ్చేవాళ్ళు కాదు. దానివల్ల కాయ సైజ్ తక్కువ వచ్చేది, ప్లస్ మనకి ఏంటంటే క్వాలిటీ ఈ బడ్ డ్రాప్ ఎక్కువ ఉండేది. ఈసారి ఏంటంటే నేను లాస్ట్ సైకిల్ చూసాను, ఇప్పుడు మీరు చూస్తారు కదా వీడియోస్ తీసారు, బడ్స్ మట్టుకి ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. సో అదొక నోటీస్ చేశాను. ప్లస్ సన్ బర్న్ కూడా నాకు తగ్గింది. అయితే ఏంటంటే చైనాక్లే మళ్ళీ ఎందుకు కొట్టామంటే ఇప్పుడు రోహిణి కార్తుంది, ఆయన వద్దని చెప్పారు. నేను గ్యారంటీ ఏమైతే తోట నేను చేస్తానని చెప్పాను. ఆత్రంతో మా ప్రసాద్ ఏంటంటే ఎందుకు సార్ రిస్క్, జస్ట్ ఒక 1 week కదా, మనం నెక్స్ట్ నుంచి చేద్దాం, ఇప్పుడు మంచి బాగుంది తోట. సో అని చెప్పేసి మేము జస్ట్ చిన్న రిస్క్ మానేసాం. తర్వాత ఈ సోలార్ ట్రాప్స్ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నాం, కానీ అంత వర్క్ అవుద్దా లేదా కాన్ఫిడెన్స్ లేదు. బట్ అది సోలార్ ట్రాప్ సూపర్ అండి. మా ప్రసాద్ రోజు ఫోటోలు పంపిస్తున్నాడు, ఎన్ని పురుగులు పడుతున్నాయో అన్ని పురుగులు. తర్వాత ఇంకా సోలార్ ట్రాప్స్ కూడా పెట్టాలి, అన్ని తెచ్చాను. సో ఇప్పుడు ఈ 2 రోజులు ట్రాప్స్ అయితే తెచ్చామండి. సో ఇంతకు ముందుకు క్రాప్ ప్రొడక్షన్ కు మీకు 20 days తర్వాత వచ్చిన అంటే డిఫరెన్స్ అంటే మనకు సైజ్ పెరిగిందండి. తర్వాత మంచి షైన్ వచ్చిందండి. ఇప్పుడు మీరు ఎవరినన్నా సరే డ్రాగన్ లో చూస్తే మీకు పైన పెటల్స్ ఉంటాయండి. ఈ సమ్మర్ లో ఏమవుతుందంటే ఆ పెటల్స్ మాడిపోతాయి. ఇప్పుడు మీరు ఆ పెటల్స్ ఆ కొసలు ఇప్పుడు మా చూస్తే మాకు లాస్ట్ ఇయర్ కూడా మేము చూసాం, మాకు మొత్తం అదేదో కోడి ఎంటుకలు తీసేసినట్టు అలా కనిపించేది. ఈ రోజు చూస్తే ఆ పెటల్స్ లో కూడా చాలా గ్రీనిష్ వచ్చాయి. సో దట్ ఈస్ వన్ గుడ్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ వాట్ ఐ హావ్ నోటీస్డ్. సో మిగిలినవన్నీ అయితే ఇంకా టైం విల్ డిసైడ్ అండి. అంటే ఇక్కడ నేను 2 things చెప్తానండి. అంటే లీవ్ అబౌట్ డ్రాగన్, లీవ్ అబౌట్ దిస్ థింగ్. ఫస్ట్ ఏంటంటే ప్రతి రైస్ కి అసలు క్లాస్ జాయిన్ అవ్వాలండి. ఎందుకంటే అసలు ఏంటి అర్థం చేసుకోవాలి, అసలు ఏంటి అసలు ఫార్మింగ్ అంటే ఏంటి, అసలు ఏమేమి అవసరం, అసలు ఏంటి ప్రాబ్లమ్స్. ఓకే, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి చాలా అన్నోన్స్, చాలా మిత్స్ ఉంటాయి. ఆ మిత్స్ అన్నిటిని క్లారిఫై అవ్వాలి. ఈ 2 అవ్వకుండా మీరు ఫార్మింగ్ లోకి రావద్దండి. ఎందుకంటే వచ్చాక ఇది ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇదేమి చిన్న సబ్జెక్ట్ కాదు, ఇది మీ జీవితాలు సరిపోతాయండి. ఆల్రెడీ మన 10 మెట్లు ఎక్కిన తర్వాత 11వ మెట్టు ఎక్కాలి, కానీ అందరూ కూడా ఫస్ట్ 0 నుంచే స్టార్ట్ చేస్తారండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ హియర్.
సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ప్రతిదీ కన్ఫ్యూజన్ సార్ ఇక్కడ. నేను ఇంత చదువు ఫస్ట్ ఏమనుకునేవాడిని అంటే రైతులు సరిగ్గా తీయకపోతే వాళ్ళు చదువు లేదు, వాళ్ళకి నాలెడ్జ్ లేక అనుకునేవాడిని. కానీ ఇక్కడ ఏమవుతుంది, మాకు రకరకాల ఇన్ఫర్మేషన్ రావడం వల్ల కూడా ప్రాబ్లమే. ఒకసారి ఇది ఈ గ్రోత్ ప్రమోటర్స్ అంటారు, అవి ఎప్పుడు ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి, ఒకసారి సరిగ్గా ఇవ్వకపోతే గ్రోత్ రెగ్యులేట్ అయిపోతుంది, లేదంటే గ్రోత్ మరీ ఓవర్ అయిపోతుంది. సో ఇవన్నీ చాలా సిస్టమేటిక్ గా ఇవ్వాలి. ఇప్పుడు ఆ బాధ ఏమీ లేదు. ఆయన చెప్పింది ఏంటంటే మనకి అసలు ఇప్పుడు ఆ బాధ లేదని చెప్తున్నారు. సో ఇవి అండి, ఇవి యాక్చువల్గా ఈ పెటల్స్ చూస్తే ఇవి చూస్తే ఈ చిగుర్లన్నీ మాకు లాస్ట్ టైం చూస్తే ఇవేమి ఉండి కాదు, ఇప్పుడు చూస్తే ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వచ్చాయి. ఇది ఈ రోజు హార్వెస్ట్ చేసింది, ఇప్పుడే మేము కట్ చేసాం. ఇంకా చైనాకి అక్కడక్కడ కనిపిస్తుంది. సో దిస్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు కాయ చూడగానే చాలా హెల్దీగా చాలా బాగా అనిపించింది. సైజ్ కూడా పెరిగిందండి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఇప్పుడు ఉన్నప్పుడు చాలా మంది జనాలు ఫెర్టిలైజర్ ఇచ్చేయచ్చండి, స్ప్రే చేయొచ్చు. కానీ ఆల్రెడీ వేడిగా ఉన్నప్పుడు ఈ కెమికల్ గానీ మళ్ళీ చేస్తే ఏమవుద్దని భయం, అది మరి ఏదైనా చాలా ప్రాబ్లం అవ్వచ్చు కదా. సో ఆ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు ఇచ్చింది మాకు కళ్ళు మూసి కొడుతున్నాం, నాట్ కేవ్ కొట్టడం వల్ల మాకు పొటాష్ వస్తుంది. అంతే అంతే నమ్మాలి. అంటే సైన్స్ కూడా ఉందండి. అంటే గుడ్డిగా అయితే నేను నమ్మను, విశ్వాసం కలిగితే. అండ్ ఇంకా నాట్కే కాకుండా నాట్ సిఏ పొటాష్ కాల్షియం ఒకటి, బోరాన్ ఒకటి తీసుకొస్తున్నారు. కాల్షియం కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అండి ఇక్కడ. ఆయన చెప్పింది నాకు ఇప్పటిదాకా తెలియదు. కాల్షియం నైట్రేట్ కానీ మనం భూమిలో ఇస్తే అది స్వీట్నెస్ కి పురుగులు పెస్ట్ ఎక్కువ వస్తాయండి, అది నాకు తెలియదు ఇప్పుడు దాకా. ఇప్పుడు దాని బదులు మనం ఏ నాట్ సిఏ వచ్చి అది పర్ఫెక్ట్ గా ఉంటే సో వీ కెన్ అవాయిడ్ దట్ ఆల్సో. తర్వాత ఈ బేకింగ్ సోడా కూడా ప్రసాద్ నిన్నే ట్రై చేశాడండి. కొత్త మొక్కలు వేసాం కదా, ఆ కొత్త మొక్కలకి ట్రై చేశాడు. సో దానిలో కొంచెం లద్దె చూసాము. సో మేబీ ఫార్ములా దానికి అప్లై చేసాం, దానికి వాడారు. సో గ్రూప్ లో చేరాలనుకునే వాళ్ళకి కానీ లేదా బయట ఉండి కామెంట్ చేసే వాళ్ళకి కానీ మీరు ఏం చెప్తారు? మీరు గ్రూప్ లో ఉన్న వ్యక్తిగా, అంటే ఆ ప్రోగ్రామ్ లో ఉన్న వ్యక్తిగా. అయితే ఒక్కటండి, ఇక్కడ బిలీఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సో వీ హ్యావ్ టు, అంటే క్రాంతి గారి గురించి కూడా నేను బయట ఎంక్వైరీ చేశాను. సో హీఈస్ వెరీ నాలెడ్జబుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకైతే కమర్షియల్ అనిపించలేదండి. ఎందుకంటే నాకు 2 ప్రొడక్ట్స్ పంపించారు, నేను ఇప్పటివరకు డబ్బులు కూడా పే చేయలేదు ఆయనకి. ఆయన ఇప్పటివరకు నాకు ఫోన్ కూడా చేయలేదు. తర్వాత మొన్న పంపించిన దానికి నేనే పనికి ఫోన్ చేసి బాబు ఇది ముందు అర్జెంట్ క్లియర్ చేయమంటే క్లియర్ చేశారు. సో అక్కడ ఒకటి మన ఇంపార్టెంట్. తర్వాత 350 రూపీస్ 400 రూపీస్ అంటే ఇట్స్ నథింగ్ అండి. యాక్చువల్ గా మీకు నాట్కే నాకు 350 రూపీస్ అన్నారు ఒక లీటర్. సో మీరు పొటాష్ 0050 కానీ మీరు ఏదన్నా సరే, మీరు బయట ఏ రిస్క్ కానీ ఏ కంపెనీ తీసుకున్నా కూడా అది ఎక్కువ. తర్వాత సేఫో కాదో తెలియదు. సో ఇప్పుడు మనం ట్రై చేస్తామండి. ఇప్పుడు మీరు ఈ రోజు చూసారు, నాకు ఇప్పుడు ఏంటంటే ఈ టైంలో నేను తీసుకుంది కూడా చాలా దాన్ని ఏమంటారు సిస్టమాటిక్ రిస్క్ అండి. ఇప్పుడు ఈ టైంలో నాకు వేరే ఆప్షన్ లేదు, నేను కెమికల్ కొట్టలేను. నేను ఓకే, నాకు ఉన్న ఆప్షన్ ఏంటి, సేఫెస్ట్ ఆప్షన్. సో ఇది ట్రై చేద్దాం, ఒకవేళ వర్కౌట్ అయింది అనుకోండి సో వెల్ అండ్ గుడ్, అది మనకి అడ్వాంటేజ్ అవుద్ది అనుకుని ట్రై చేశాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వరకు అయితే కాయ సైజ్ రావడం ఏంటి, క్వాలిటీ బాగుంది. ఆ పెటల్స్ మెయిన్ నేను చాలా రోజుల నుంచి దాన్ని ఎలా రావాలి దాన్ని తీసుకురావాలని ట్రై చేశాను. సో ఆటోమేటిక్ గా అది వచ్చింది, సమ్మర్ లోనే వచ్చిందంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఓకే రెస్ట్ ఆఫ్ ద సీజన్ చాలా బాగుంది. మెయిన్ హ్యూమిడిటీ వాటి గురించి కూడా నేను మాట్లాడుతున్నానండి, అది నెక్స్ట్ స్టెప్. మీ రాజమండ్రి ఎఫెక్ట్ ఎట్లా ఉందో చూడండి, మొత్తం తడిచిపోయాం లోపల బనియన్ ఉన్నా కానీ. అంటే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే నైట్ టెంపరేచర్ తగ్గిపోయి మార్నింగ్ టెంపరేచర్ ఎక్కువ ఉండటం వల్ల ఆ గ్యాప్ యాక్చువల్ గా దీనికి ఫంగస్ రావడానికి ఇట్లా అన్నిటికి మేజర్ స్కోప్ ఉంది. తర్వాత ఈ మెయిన్ ఇంకోటి ఏంటంటే బడ్ చెప్పాను కదా, బడ్ డ్రాపేజ్ ఉంటుంది. ఈసారి బడ్ డ్రాపేజ్ కూడా లేదు. ఇంకోటి ఏంటంటే చాలా మంది పైన స్ప్రింక్లర్స్ పెడతారు, స్ప్రింక్లర్స్ కూడా లేదండి. స్ప్రింక్లర్స్ లేదు, షేడ్ నెట్ లేదు, నేనేమి మధ్యలో పచ్చి రొట్టె కానీ ఏమి సపోర్టివ్ ప్లాంట్స్ వేయలేదు, బాటరింగ్ ప్లాంట్స్ వేయలేదు, ఇవేమి వేయకుండా కూడా సో ఇలా ఉన్నా కూడా సో వచ్చిందంటే దెర్ ఇస్ సంథింగ్. సో మీ కమ్యూనిటీ గురించి ఏం చెప్తారు? అంటే స్పిన్ కమ్యూనిటీ ఆల్మోస్ట్ 200 పీపుల్ జాయిన్ అవుతున్నారు గ్రూప్ లో. అందులో అసలు మరీ బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గర నుంచి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరికి చాలా ఓపిక్ గా చెప్తున్నారండి. సో దట్స్ గుడ్. బట్ నాకైతే మట్టికి ఉన్న ఇందులో కూడా చాలా తక్కువ అండి. ఏవో మీరు ఒక 100 వెరైటీస్ ఏమీ లేవు. ఏమైనా గట్టిగా మాట్లాడితే సిజిపి, ఏజిపి అంటే కార్బన్ గ్రోత్ ప్రమోటర్, అడ్వాన్స్ గ్రోత్ ప్రమోటర్, ఎఫ్బివి ఫంగస్ అండ్ బ్యాక్టీరియా అండ్ వెరిసైట్ అదొకటి. తర్వాత ఇంకా మనకి బేకింగ్ సోడా ఫార్ములా, సో సింపుల్ నాట్కే ఇంకా 2-3 వస్తాయి అంటున్నారు. సో దట్స్ ఇట్. తర్వాత ఇంకోటి ఏంటంటే నాకు మెయిన్ మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఈయన కిషన్ చంద్ర గారి ప్రొడక్ట్స్ కూడా ఎంత బాగా బ్యాకప్ చేస్తున్నారంటే మీరు దీంతో పాటు అవి కూడా ఇచ్చుకుంటే
ఇవి దీనికి సపోర్టివ్ గా ఉంటుంది. తర్వాత వేప పిండిలో ఏ కలిపి చెప్పారు అవన్నీ ఏంటంటే నేను ఇప్పుడు ఎక్స్పోజ్ చేయకూడదు. సో లెట్ దెమ్ జాయిన్ అండ్ ఓకే అండర్స్టాండ్. ఇంకొకటి మేజర్ ఏంటంటే మీరు 2500 ప్రతి దానికి ఏదైనా చిన్న హోటల్కి వెళ్తే అయిపోద్ది. కానీ ఇక్కడ ఏంటంటే మీకు బేసిక్ నాలెడ్జ్, ఓవరాల్ నాలెడ్జ్ కవర్ అవ్వాలంటే మటుకి క్లాస్కి అటెండ్ అయ్యి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే దట్ వుడ్ బి గుడ్ అండి. సో ఫైనల్ గా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసే రైతుల గురించి, ఎందుకంటే మీరు ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ డ్రాగన్ ఉంది కాబట్టి అదే అంటున్నా. డ్రాగన్ ఫ్రూట్ మెయిన్ ఏంటంటే సార్ ప్రాబ్లం, ఎవ్రీ ఇయర్ మీరు కెమికల్ ఫార్మింగ్ చేస్తే పర్ ఏకర్ కి 2 lakhs ఖర్చు అవుతుంది. ఎకరాకు 2 లక్షలు అంటే 1,50,000 నుంచి 2 లక్షలు. ఎవరన్నా తక్కువ చెప్పినా వాళ్ళు వేరే ప్రాక్టీస్ ఏం చేస్తున్నారో తెలియదు, కానీ ఒక సిస్టమేటిక్ గా కెమికల్ ఫార్మింగ్ అంటే కెమికల్ సెమీ ఆర్గనైజ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఏమైనా ఆర్గానిక్ ఏమి తక్కువ లేవండి రేట్స్ ఏమి, మీరు ఏ తీసుకున్నా కూడా అవి కూడా వాసిపోతున్నాయండి మీకు యాక్చువల్ గా చూస్తే. సో ఇప్పుడు అవేమి మీకేమి అంత చీప్ గా ఏమీ లేవు. ఇవి చూస్తే 350 రూపాయలు, 500 రూపాయలు, బేకింగ్ సోడా ఫార్ములా మీకు 200 రూపీస్. ఇవన్నీ ఇట్స్ క్వైట్ రీజనబుల్ అండి. ఎకరానికి 2 లక్షల ఖర్చు వస్తుంది. అంటే నేను చెప్పేది ఇంక్లూడింగ్ లేబర్ ఎవ్రీథింగ్. అంటే మీకు బీట్ మన మెన్యూ రేటింగ్ కానీ ఈ కాయ కోయటం మొత్తం ఎవ్రీథింగ్. ఇప్పుడు దీని వల్ల ఏంటంటే నాకు తెలిసి ఒక 1 lakh రెడ్యూస్ చేయొచ్చు అనిపిస్తుంది నాకు ఖర్చుని. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఒక స్కెడ్యూల్ పెట్టేసుకుని ఇది ఇప్పుడు ఈ 3 రోజులకి ఇది ఇచ్చేయాలి, ఈ 4 రోజులకి ఇది ఇచ్చేయాలి కాకుండా ఒక సిస్టమేటిక్ గా వెరీ ఫ్యూ మన ఊరికి 0050 ఎంపీకేలు హడావుడి పడిపోయి దానికి ఇది పెట్టేసి దానికి బ్రాండ్ కొట్టేసి దీనికి ప్రోత రావడానికి దీని పింది రావడానికి ఏం లేదు. ఆయన ఏదో ఏజీపీ చెప్తున్నారు, అడ్వాన్స్ గ్రోత్ ప్రమోటర్, అది ఒకటి ఇచ్చేస్తే అందులోనే అన్ని ఉంటాయని చెప్తున్నారు. ఈ కార్బన్ ఫిక్స్ చేస్తా అంటున్నారు. సో దాని తర్వాత ఓడబ్ల్యూడిసి ఇస్తే సపోర్ట్ చేస్తా అంటున్నారు. సో చూద్దామండి, ఇది ఒక కొత్తది చెప్పారు. హోప్ వెళ్దాం. ఒకవేళ నిజంగా సక్సెస్ అయితే రైతులందరికీ పెద్ద వరం. అందరూ డెఫినెట్ గా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా ఈజీ అయిపోద్దండి. నాకు తెలిసి సాఫ్ట్వేర్ కూడా ఏమన్నా ఒకవేళ ఏఐ వచ్చి నెక్స్ట్ ఇయర్ జాబ్స్ తగ్గినా కూడా చాలా మంది ఫార్మింగ్ రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు. కానీ నాకు ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే సార్ ఇది హై డెన్సిటీ 6,000 మొక్కలు. సో నాకేంటంటే మామూలు ఈల్డ్ కాదు. మామూలుగా అయితే జనరల్ గా యావరేజ్ ఈల్డ్ 5 tons తీస్తారు. నా ఏం ఏంటంటే 10 tons తీయాలి మినిమం. 10 tons తీయగలిగితేనే నేను వైబుల్ అవుతా. ఎందుకంటే 4 acres మీద నాకు 4 tons అంటే 40 వస్తుంది. ఒకవేళ ఈవెన్ 50 rupees కాయ వచ్చినా కూడా 20 lakhs. అందులో నా ఖర్చులు ఇవన్నీ పోతే ఓకే 50% పోయినా సో వస్తే అప్పుడు మనం వైబుల్ అవుతాం. మనం పెట్టింది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఈ పోల్స్ చేయడానికి దీనికి దానికి మాకు ఎకరానికి ఒక 10 lakhs దాకా పెట్టాం. ఈ 20 days లో నాకు హార్డ్లీ నాకు తెలిసి మొత్తం 4 acres కి కలిపి 5,000 6,000 వచ్చి ఉంటుంది అంతే. నా మొత్తం నేను ఇప్పటికి 14,000 ఎంతో బిల్ చేశాను. సో మీరు ఒక సైకిల్ అయిపోయిన తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది. నేను అందుకే యాక్చువల్ గా ఏంటంటే మీకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కమ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. సో బై ద టైమ్ కుదిరితే ఆగస్ట్ లో వస్తాము, లేదు అంటే వర్చువల్ గా చేసుకుందాం. యా షూర్ డెఫినెట్లీ. ఓకే రవి, థాంక్యూ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇప్పుడు ఈ ఫ్రేమ్ లో నాతో పాటు కనిపిస్తున్న రైతు పేరు అప్పాజీ గారు. విజయనగరం జిల్లా కొత్తవలస దగ్గర అప్పాజీ గారికి కూడా డ్రాగన్ ఫ్రూట్ తోట ఉంది. సో అక్కడ ఆయన ఇబ్బందులు ఎదుర్కొని ఇక్కడ బొజ్జ రవి గారు మంచి విధానంలో సాగు చేస్తున్నారన్న విషయం తెలుసుకొని ఆయన తోట ఎట్లా ఉందో చూడడానికి వచ్చారు. అనుకోకుండా మనం ఈ తోటను షూట్ చేస్తుంటే ఇప్పుడు నాకు ఇక్కడ కలిసారు. సో ఆయన తోట ఎలా ఉంది, ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత రవి గారి తోట ఎలా ఉంది, మనం అప్పాజీ గారిని అడిగి తెలుసుకుందాం. అప్పాజీ గారు నమస్తే అండి. నమస్తే అండి. చాలా దూరంకి వెళ్ళే వచ్చారు. అవును సార్. అంటే ఎట్లా తెలిసింది మీకు రవి గారి తోట గురించి? రవి గారి తోట మా ఫ్రెండ్ ద్వారా తెలిసిందండి. సో ఒకసారి చూద్దాం అని చెప్పి వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఫామ్ చాలా బాగుంది. సో మీకెంత విస్తీర్ణంలో ఉంది? మాది 6 ఎకరాల్లో వేసానండి. 6 ఎకరాల్లో వేసా 2 years ప్లస్ అండి. కానీ గ్రోత్ అయితే ఏం లేదు. ఈ మధ్య నాకు యాక్చువల్ కాంతి గారు 2017 నుంచి పరిచయం ఉంది, కాంతి గారు. కానీ తర్వాత ఎలాగా డీలింక్ అయ్యామో తర్వాత వెరీ రీసెంట్ గా కలిసాం అనమాట. ఇమీడియట్ గా ఆయన ఒక సొల్యూషన్ పంపించారు, అప్లికేషన్ పెట్టాం, స్టార్ట్ అయ్యండి. ఆయనతో జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడే వెరీ రీసెంట్ గా. వెంటనే ప్లాంట్స్ రెస్పాండ్ అవడం స్టార్ట్ అయింది. గ్రోత్ లో బాగా విశేషమైన మార్పు వచ్చింది. లేదండి గ్రోత్ ఏం లేదు. కంప్లీట్ గా న్యాచురల్ ఫార్మింగ్ ఏనండి ఫస్ట్ నుంచి అబ్సల్యూట్లీ. అంటే నేను జీవామృతం తప్పితే నేను ఇంకో రెండో దానికి వెళ్ళలేదు. కానీ నాకు అట్ ద సేమ్ టైం నాకు కలుపు విపరీతమైన కలుపు ఉండేది. ఆ కలుపుని ఈ సంవత్సరం మేము వీడ్ మ్యాట్ వేసి అడ్రస్ చేసామండి. చేసిన వెంటనే ఈ సీక్వెన్స్ లోనే కాంతి గారు
తో ప్రయాణం స్టార్ట్ అయింది. అప్లికేషన్ కూడా స్టార్ట్ చేసేసాం. ఓకే. ఇమ్మీడియట్ గా ప్లాంట్ లో విపరీతమైన రెస్పాన్స్ బాగా రెస్పాండ్ అయ్యింది. సో జీవామృతం మీకు దాని అంటే అది వేసింది Workout కాలేదా అంటే జీవామృతం వర్కౌట్ కాలేదంటే అది మొత్తం అంతా వీళ్ళు ఆగేసేస్తా ఉండేదండి. మొత్తం అంతా వీడు. ఓకే. ఆ వీడిని ఈ సంవత్సరం మేము అడ్రస్ చేసాం అనమాట. ఇది వీడ్ మ్యాట్ తోటి. ఓకే. కరెక్ట్ అదే టైంకి నాకు కాంతి అన్న గారు కనెక్ట్ అయ్యారు మళ్ళీ. ఓకే. సో ఇమ్మీడియట్ గా ఆయన ఇచ్చిన షిఫ్ట్ అయ్యాం. ఆయన అప్లికేషన్ స్టార్ట్ చేసాం. చేయగానే వెంటనే విపరీతమైన మార్పు. ఎన్ని రోజుల క్రితం నుంచి మొదలు పెట్టారు? ఇది జస్ట్ ఒక 15 days అండి. 15 days లో బాగా మార్పు వచ్చేసింది. సో మీ తోటకి ఈ తోటకు మీరు డిఫరెన్స్ ఏం గమనించారు? ఇప్పుడు రవి గారి ఇది చాలా ఎలా ఉందంటే ఇది బాహుబలి లాగా అంతేనా? మంచి స్ట్రెందీగా హెల్దీగా ఉందండి. ఓకే. మాది ఇంకా అలా లేదు. ఇప్పుడే కదా మేము జర్నీ స్టార్ట్ చేసాం కాంతి అంతటి. ఓకే. సో వీ హోప్ బెస్ట్. ఖచ్చితంగా మీ క్రాప్ వచ్చినప్పుడు పిలవండి. తప్పకుండా.